రేయ్, మన వర్క్ సూపర్ గా వర్కౌట్ అయిందిరా. ఈరోజు మ్యాచ్ లో 100 కొట్టేశాం. నా కన్న తల్లి భయపడిపోయింది మచ్చా. అందుకే నేను చాలా హ్యాపీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. యునో సూపర్ గా వర్కౌట్ అయింది. రేయ్, ఒక్క నిమిషం. టెల్ మీ డాడ్. నువ్వు చేసింది ఓకేరా. ఆ ఫోటో తీసుకొచ్చి నట్టింట్లో తగిలించి మీ అమ్మని ఏడిపించావు కదా. నువ్వు అనుకున్నది చేసేసావు కదా. ఇక చాలు, దయచేసి ఆ ఫోటో తీసేయ్. ఎందుకు డాడీ? ఎందుకు తీయాలి? అది అక్కడే ఉండనివ్వండి. దాన్ని మాత్రం నేను తీలేను డాడీ. రేయ్, నా కొడుకు కోడలు కలిసి తీయించుకున్న ఫోటో ఇంట్లో ఇలా తగిలించి పెడితే దాన్ని చూసి సంతోషపడే మొదటి వ్యక్తిని నేనేరా. అలా చేయడం నాకు చాలా సంతోషమే. కానీ నువ్వు మా సంతోషం కోసం చేయలేదు కదా. కావాలంటే తీసుకెళ్ళి నీ రూమ్లో పెట్టుకోరా. ఇక్కడ మాత్రం వద్దు. ఎందుకు డాడీ? ఇక్కడుంటే ఏమవుతుంది? నేను ఒకటి అడిగినా డాడీ, నా కన్న తల్లికి నచ్చకపోతే నేను ఈ ఇంట్లో ఏం చేయకూడదా డాడీ? రేయ్, నేనేమంటున్నాను, నువ్వేం అర్థం చేసుకుంటున్నావు? కాదంబరి గురించి నీకు తెలీదా? బాగా తెలుసు కదా డాడీ. ఈ ఫోటో ఇక్కడే ఉంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అది తన కంట్లో పడి తన కోపం ఇంకా రెట్టింపై దాన్ని తీసుకెళ్లి ఆ నేలవేణి మీద చూపిస్తుందిరా. అలా చూపిస్తే నేను మళ్ళీ మళ్ళీ అలానే చేస్తాను డాడీ. అంటే ఇప్పుడు నువ్వు ఆ ఫోటోని తీయవన్నమాట. కుదరదు డాడీ, అది అక్కడే ఉండనియండి. నేను తీయను. డాడీ 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 హే నీలవేణి, కమ్ 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 కమ్. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా సార్? మీరు కోరుకున్నట్టు అంతా చేసేశారు కదా. హే, నేనేం చేశాను నీలవేణి? ఆ ఫోటో గురించి చెప్తున్నాను. ఓ, దాని గురించా? ఎలా ఉంది? సూపర్ కదా. దీనికోసమే నన్ను ఏమార్చి గుడికి పిలిపించారా సార్? అబద్ధం చెప్పి నన్ను ఏమార్చి మీకు అవసరమైనవన్నీ సాధించుకుంటున్నారు. హే, ఏంటి నువ్వు? నేనేదో నీ పర్సనల్ థింగ్స్ ని లాక్కున్నట్టు చెప్తున్నావు. అవును సార్, నా సంతోషాన్ని లాక్కున్నారు, నా మనశ్శాంతిని లాక్కున్నారు. ఇక నా దగ్గర ఉన్నది నా ప్రాణం మాత్రమే. అది కూడా లాక్కున్నారంటే హ్యాపీగా పైకి పోతాను. హే హే, ఇక్కడ ఉండబోయేది 6 నెలలైనా అప్పటి వరకు అన్నిటినీ భరిస్తూ సైలెంట్ గా ఉందామని అనుకుంటే మీరు ఒక్క రోజైనా నన్ను మనశ్శాంతిగా ఉండనిస్తున్నారా? ఏదో ఒక గొడవ సృష్టించి నన్ను ఇబ్బంది పెడుతూనే నాకు ప్రశాంతత అనేది లేకుండా చేస్తున్నారు. నా వల్ల కావట్లేదు సార్. ఎంతని సార్ నేను తట్టుకోగలను? ఇప్పుడు మిమ్మల్ని ఆ ఫోటో తీసుకొచ్చి తగిలించమని ఎవరైనా అడిగారా? ఎందుకు సార్ ఇవన్నీ చేస్తున్నారు? హే నిలవని, నీ ఫోటోని ఆవిడ చింపేసింది, అందుకే నేను అలా చేశాను. అందుకని ఇప్పుడు ఇలా పెట్టారా? అలా చేయడం వల్ల మీకు మీ ఆశ నెరవేరుతుంది, కానీ దానివల్ల నరకం అనుభవించేది నేనే కదా. నరకమా? ఏం మాట్లాడుతున్నావు నిలవేణి? సరే, ఏం జరిగినా నాకు చెప్పు, నేను చూసుకుంటాను. దాన్ని అడ్డం పెట్టుకుని మరో పెద్ద గొడవ చేయడానికా? మిమ్మల్ని బతిమాలుతున్నాను సార్, దయచేసి ఆ ఫోటోని తీసేయండి. నో, అది అక్కడే ఉంటుంది. దాన్ని తీసేయమనే రైట్స్ ఎవ్వరికీ లేవు. రైట్స్ లేవా? సార్, ఆ ఫోటోలో నేను ఉన్నాను. సో మీరు మాత్రమే ఉన్న ఫోటోని ఎంత పెద్దదైనా తీసుకొచ్చి తగిలించుకోండి. ఎవరు అడుగుతారు? దయచేసి అది మాత్రం తీసేయండి. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కుదరదు. తీయడం కుదరదు. అలా అయితే ఒక పని చేయండి సార్, ఆ ఫోటోలో నా మొహం మాత్రమే చించేసి మళ్ళీ అక్కడే పెట్టుకోండి. ఇలా చూడు నిలవేణి, ఆ ఫోటో ఇప్పుడు ఎలా ఉందో ఎప్పటికీ అది అక్కడే అలానే ఉంటుంది. అర్థమవుతుందా? వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు నిలవేణి, వెళ్ళు. అమ్మా నిలవేణి, ఏంటమ్మా డల్గా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? ఆ ఫోటోను చూసినప్పుడల్లా ఎలాంటి గొడవ వస్తుందో ఏమోనని ఒక్కటే భయంగా ఉందన్నయ్య. అరే, నువ్వేం భయపడకమ్మా. చిన్నయ్య గారు ఉన్నారు కదా, ఆయన చూసుకుంటారు.
నా భయానికి కారణమే ఆయన అన్నయ్య. ఊరికే అనవసరమైన వాటికి భయపడకు. మళ్ళీ అక్కడే ఎందుకు చూస్తున్నావు? ఆ ఫోటోని చూస్తుంటే మనసులో ఒకటే దడగా ఉందన్నయ్య. దీన్ని తీసేయమంటే కూడా తీయనంటున్నారు. అది వదిలేయమ్మా, దాని పాటికి అది ఉంటుంది. కొన్ని రోజులు అయిందనుకో ఎవరూ పట్టించుకోరు. లేదు, నాకెందుకో దీనివల్ల ఖచ్చితంగా పెద్ద సమస్య వస్తుందనిపిస్తుంది. ఒక పని చేయనా అన్నయ్య? అది కనిపించకుండా క్లాత్ కప్పేనా? నువ్వు క్లాత్ కప్పేస్తే చిన్నయ్య గారు ఊరికే వదిలేస్తారా? అవును, మీరు చెప్పింది కూడా నిజమే. మెల్లగా ఎస్కేప్ అయిపోరు కుకుటేష్. కుకుటేష్, అమ్మా ఇట్రా. పిలుస్తున్నారే, ఏం జరుగుతుందో ఏంటో చెప్పండమ్మా. ఇప్పుడు నేను ఆఫీస్కు వెడుతున్నాను. తిరిగి సాయంత్రం నేను ఇంట్లో అడుగు పెట్టేసరికి ఈ ఫోటో ఇక్కడ ఉండకూడదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమందం ఏమందం. హే కుకుటేష్, ఇలా రా. అయ్యా వెయిట్ 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 వెయిట్, ఇక్కడే ఉండు. ఏం చేస్తావు? పెళ్ళైన వాళ్ళ ఫోటోని తీసేస్తావా? ఈ ఫోటో ఇక్కడ లేదనుకో, ఈ ఇల్లు మొత్తం సేమ్ ఫోటోస్తో నింపేస్తాను. టోటల్ హౌస్ ఫోటో హౌస్ లాగా మారిపోతుంది. ఏంటి, ఓకేనా? అవి ఇంకా పెద్దవిగా, చాలా చాలా పెద్దవిగా, చాలా స్టైల్గా పెడతాను. ఓకేనా? కేవలం హాల్లోనే కాదు, బెడ్రూమ్ మొత్తం నింపేస్తాను. ఉదయం లేవగానే ఈ ఫోటోలే చూడాలి. ఎటు చూసినా ఈ ఫోటోలే ఉంటాయి. ఓకేనా? మాత్రం భయం ఉండాలి. కుకుటేష్, పరిగెత్తు. ఈ పక్కనే నిన్ను చూడకూడదు. మనతో పెట్టుకుంటే అంతే.